హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్లో థర్డ్ వీడియో. ఫస్ట్ 2 వీడియోస్ చూడనట్లయితే ఒకసారి చూడండి, మీకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఓకే, ఫస్ట్ 2 వీడియోస్లో మనం మెయిన్లీ స్టాక్ మార్కెట్లో ఉన్న బేసిక్ టర్మ్స్ అండ్ సమ్ బేసిక్ టెర్మినాలజీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. లైక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఎన్ఎస్సి, బిఎస్సి, స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ బ్రోకర్, షేర్స్, ఐపీఓ, సెక్టార్స్, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకున్నాం కదా. మీరు డైలీ న్యూస్ పేపర్లో కానీ సిఎన్బిసి అండ్ ఎకనామిక్స్ టైమ్స్ లాంటి న్యూస్ ఛానల్స్ చూసుంటే ఇలాంటి పదాలు వినే ఉంటారు కదా. ఒకసారి లాస్ట్ 2 వీడియోస్ని చూడండి. నెక్స్ట్ టైం మీరు ఏ బిజినెస్ న్యూస్ ఛానల్ ఆర్ న్యూస్ పేపర్ చూసినా మీకు కొంత క్లారిటీ ఉంటుంది ఆ న్యూస్ ఏంటో అండ్ అది దేన్ని ఇంపాక్ట్ చేస్తుందో అని. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునే ముందు ఆ కంపెనీని ఎలా అనాలిసిస్ చేయాలో చెప్పాను కదా. లైక్ ఫండమెంటల్ అనాలిసిస్, వాల్యుయేషన్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సమ్ రేషియోస్ ఉంటాయన్నా కదా. ఈ వీడియోలో ఫండమెంటల్ అనాలిసిస్ ఒక కంపెనీకి ఎలా చూడాలో చెప్తాను. ఫండమెంటల్ అనాలిసిస్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి. అవేంటంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఏం చూడాలంటే కంపెనీ మేనేజ్మెంట్ ఎలా ఉంది, కంపెనీ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి అండ్ కంపెనీ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇలా కంపెనీ కోర్ వాల్యూస్కి సంబంధించిన విషయాలు మనం క్వాలిటేటివ్ అనాలిసిస్లో చూస్తాం. అండ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఇందులో కంపెనీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, cash flow statement and some ratios like return on capital employed, return on equity and return on assets, ఇవన్నీ మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్లో చూద్దాం. ఈ వీడియోలో క్వాంటిటేటివ్ అనాలిసిస్ గురించి మెయిన్లీ డిస్కస్ చేద్దాం. క్వాలిటేటివ్ అనాలిసిస్ ప్రతి కంపెనీకి మారుతూ ఉంటుంది. లైక్ మేనేజ్మెంట్ అనేది ప్రతి కంపెనీకి మారుతూ ఉంటుంది కదా, బిజినెస్ స్ట్రాటజీస్ అనేవి మారుతూ ఉంటాయి కదా. క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఆర్ఓసి, ఆర్ఓఈ, ఆర్ఓఏ, ఇవన్నీ ప్రతి కంపెనీకి సిమిలర్గానే ఉంటాయి, ప్రతి కంపెనీకి చూడాలి. కాబట్టి క్వాంటిటేటివ్ అనాలిసిస్ మెయిన్గా గమనిద్దాం ఈ వీడియోలో. ఓకే, ఈ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఆర్ఓసి, ఆర్ఓఈ, ఆర్ఓఏ, ఈ టర్మ్స్ అన్ని విని బాబోయ్ ఇవన్నీ మాకెందుకు అనుకుంటున్నారు కదా. కానీ ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ కంపెనీకైనా. అది మీ వీధి చివర ఉన్న స్ట్రీట్ షాప్ అయినా లేదా ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినా అండ్ వాళ్ళు చేస్తుంది ఎంత చిన్న బిజినెస్ అయినా ఆర్ ఎంత పెద్ద బిజినెస్ అయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందో అండ్ వాళ్ళు బిజినెస్ నుంచి ఎంత రిటర్న్ జనరేట్ చేశారు అండ్ అది జనరేట్ చేయడానికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ చూసుకుంటేనే కదా నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా బాగా గ్రో అవడానికి ట్రై చేసేది. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ కంపెనీకైనా. ఓకే, ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి చెప్తాను. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 దాకా, ఇవన్నీ మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాము. ఇలా ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ కంపెనీ వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని పోస్ట్ చేస్తుంది. అందులో ఏముంటాయంటే కంపెనీ సేల్స్ ఎంత చేసింది అండ్ దానికి ఎంత ఖర్చు అయింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అండ్ ఎబిడ్డా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్, అది ఎంత వచ్చింది అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ ఫైనల్లీ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది. ఇవన్నీ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో కంపెనీ ప్రతి ఇయర్ పోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ గురించి చెప్తాను. మీరు ఏ వెబ్సైట్లో చూసినా మీకు బ్యాలెన్స్ షీట్ మాత్రం యాజ్ ఆఫ్ 31 మార్చ్ 2021 అని కనపడుతుంది. ఎందుకు అలా ఉంటుందో చెప్తాను. అసలు ఈ బ్యాలెన్స్ షీట్లో ఏముంటాయంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్, అంటే కంపెనీకి సంబంధించిన ఆస్తులు అండ్ దేర్ అప్పులు. ఆస్తులు అప్పులు అంటే 1 ఇయర్లో అయిపోవు కదా, అవి కంపెనీ ఓవర్ ద ఇయర్స్ బిల్డ్ చేసుకున్నవే కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక కంపెనీ 2010లో స్టార్ట్ చేశారనుకోండి, 2010 నుండి 2021 దాకా ప్రతి ఇయర్ వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు కదా, అవి ఓవర్ ద ఇయర్స్ క్యారీ అవుతాయి కదా. కాబట్టి బ్యాలెన్స్ షీట్లో కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్, అంటే వాళ్ళు ఎంత ఆస్తులు సంపాదించారు అండ్ వాళ్ళు ఎంత అప్పులు చేశారు, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తారు. అందుకే ఇక్కడ యాజ్ ఆఫ్ 31 మార్చ్ 2021 అని ఉంటుంది. ఓకే, ఇవి ఇంకా బాగా అర్థమవటానికి మీకు 2 కాన్సెప్ట్స్ చెప్తాను. అవేంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. సపోజ్ ఒక XYZ అనే రెస్టారెంట్ కంపెనీ ఉందనుకోండి, దాన్ని రీసెంట్గా స్టార్ట్ చేశారంటే కంపెనీ కొన్ని థింగ్స్ కొనాలి కదా, లైక్ ఫర్నిచర్, ఏసీ అండ్ సమ్ యూటిలిటీస్ ఎక్సెట్రా. ఇవన్నీ కంపెనీ 1 ఇయర్ తర్వాత రీప్లేస్ చేస్తుందా, నెక్స్ట్ ఇయర్ కూడా వాటినే వాడుకుంటుందా? నెక్స్ట్ ఇయర్ కూడా వాటినే వాడుకుంటుంది కదా. కంపెనీ వీటి మీదైనా ఖర్చు పెట్టాక ఆ ప్రొడక్ట్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేసుకోగలిగితే వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అవి కంపెనీకి అసెట్స్ అవుతాయి.
మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? సపోజ్ కంపెనీ ఎంప్లాయీస్ని పెట్టుకుందనుకోండి, వాళ్ళకి శాలరీ ఇవ్వాలి కదా మంత్లీ. అండ్ ఫుడ్ తయారు చేయాలంటే రా మెటీరియల్స్ మీద ఖర్చు పెట్టాలి కదా. ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ దాకా ఉండవు కదా, ఆ రోజే ఆ మంతే క్లోజ్ అయిపోతాయి కదా ఆ ఖర్చులు అనేవి. ఇలా 1 year లోపు చేసే ఖర్చులు ఏమైనా ఉంటే వాటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూపిస్తారు. ఓకే, మళ్ళీ చెప్తాను. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే 1 year కన్నా ఎక్కువ కంపెనీ కాడ ఉండేవి, అంటే కంపెనీకి అసెట్సే కదా అవి, కాబట్టే వాటిని బ్యాలెన్స్ షీట్లో చూపిస్తారు. అండ్ నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే బిలో 1 yearలో కంపెనీ పెట్టే ఖర్చులు కదా అవి, కాబట్టే వాటిని కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో చూపిస్తారు. నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మెయిన్లీ 3 టర్మ్స్ ఉంటాయి. అవేంటంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అండ్ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఈ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీలో కంపెనీ చేసిన బిజినెస్ నుండి కంపెనీ ఎంత నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసిందో ఉంటుంది. అండ్ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో కంపెనీ ఏదైనా అసెట్స్లో ఇన్వెస్ట్ చేసినా ఆర్ బిజినెస్ డెవలప్మెంట్కి మనీ ఖర్చు పెట్టినా అండ్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ నుండి ఏమన్నా రిటర్న్స్ వచ్చినా అవన్నీ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో చూపిస్తారు. అండ్ ఫైనల్లీ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఇందులో కంపెనీ ఏదైనా లోన్ రీపేమెంట్ చేసినా లేదా కంపెనీ తెచ్చిన అప్పు ఏమన్నా ఉంటే దానికి ఇయర్లీ ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, అది ఏమన్నా పే చేసినా అండ్ కంపెనీ షేర్ హోల్డర్స్కి ఏమన్నా డివిడెండ్గా పే చేసినా ఇలాంటివన్నీ క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీలో చూపిస్తారు. ఓవరాల్ ఈ ఆపరేటింగ్, ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీని సమ్మేషన్ చేస్తే మనకి నెట్ క్యాష్ ఫ్లో వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటో. వీటిలో ఏముంటాయి అండ్ అందులో వేటిని మనం మెయిన్గా గమనించాలి ఒక కంపెనీని అనాలిసిస్ చేయాలంటే. దానికి నేను ఐటీసీ కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకొని కంపెనీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని ఎలా చూడాలో ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతాయి వీటి గురించి. మీకు నెక్స్ట్ వీడియోస్ అర్థం అవ్వాలంటే ఆ వీడియోని కంపల్సరీగా చూడండి. అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ అనాలిసిస్లో మనం మేజర్గా చూడాల్సిన 3 రేషియోస్ ఉన్నాయి. అవేంటంటే ఆర్ఓసిఈ, ఆర్ఓఈ అండ్ ఆర్ఓఏ. అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్. ఈ 3 రేషియోస్ కంపెనీ ఎంత ఎఫిషియెంట్గా వాళ్ళ రిసోర్స్ని వాడుకుంటున్నారో చెప్తాయి. ఫస్ట్లీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటో చూద్దాం. ఆర్ఓసిఈ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ ఎబిట్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఇక్కడ ఎబిట్ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్ చేస్తే మనకి ఆర్ఓసిఈ వస్తుంది, అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుంది. ఏ కంపెనీకైనా క్యాపిటల్ అంటే ఏముంటుంది? ఈక్విటీ ప్లస్ డెప్ట్. అంటే కంపెనీ ఈక్విటీ ద్వారా రైజ్ చేసిన అమౌంట్ అండ్ డెప్ట్ అంటే అప్పుగా రైజ్ చేసిన అమౌంట్, ఇదే కదా కంపెనీ క్యాపిటల్ అనేది. ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఈక్విటీ ప్లస్ డెప్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. సపోజ్ 2 కంపెనీస్ ఉన్నాయనుకోండి, కంపెనీ ఏ అండ్ కంపెనీ బి. కంపెనీ ఏ ఆర్ఓసి ఎక్కువ ఉందనుకోండి కంపెనీ బి కంటే, దాని మీనింగ్ ఏంటంటే కంపెనీ ఏ వాళ్ళ క్యాపిటల్ని ఎఫిషియెంట్గా యూజ్ చేస్తుందని కంపెనీ బి కంటే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం నేను ఏ 2 కంపెనీస్నైనా కంపేర్ చేసినప్పుడు అవి సేమ్ సెక్టార్ కంపెనీస్ అనుకోండి, ఎందుకంటే డిఫరెంట్ సెక్టార్ కంపెనీస్కి డిఫరెంట్గా చూడాలి ఈ రేషియోస్ని. లైక్ టీసీఎస్ని ఇన్ఫోసిస్తో కంపేర్ చేయొచ్చు, కానీ టీసీఎస్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కంపేర్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మోడల్ వేరు కదా. ఒకటేమో ఐటీ కంపెనీ, ఇంకోటేమో బ్యాంక్. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎక్కడైనా ఆర్ఓసిఈ, ఆర్ఓఈ, ఆర్ఓఏ ఒక కంపెనీని ఇంకో కంపెనీతో కంపేర్ చేయాలనుకున్నారు అనుకోండి, ఆ సెక్టార్లో ఉన్న కంపెనీస్తోనే కంపేర్ చేయండి, వేరే సెక్టార్లో ఉన్న కంపెనీస్తో కంపేర్ చేయకండి. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై కంపెనీ ఈక్విటీ. అంటే కంపెనీకి వచ్చిన నెట్ ప్రాఫిట్ని కంపెనీ ఈక్విటీతో డివైడ్ చేస్తే మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ వస్తుంది. ఇక్కడ ఈక్విటీ అంటే డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీస్ టోటల్ అసెట్స్ అండ్ టోటల్ లైబిలిటీస్ ఆర్ సింపుల్గా నెట్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ. ఈ రెండింటిని డివైడ్ చేస్తే మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ వస్తుంది. ఇది ఏ కంపెనీకి ఎక్కువ ఉంటే ఆ కంపెనీ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నట్టు. ఈ ఆర్ఓసిఈకి, ఆర్ఓఈకి డిఫరెన్స్ ఏంటంటే ఆర్ఓసిఈలో ఈక్విటీ ప్లస్ డెప్ట్ రెండు తీసుకుంటాము డినామినేటర్లో, బట్ ఆర్ఓఈలో ఓన్లీ ఈక్విటీ తీసుకుంటాము. అదే మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఏ. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. అసెట్స్ అంటే కంపెనీ ఆస్తులు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ 2 కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఏ కాడ 1 lakh ఆస్తులు ఉన్నాయి అండ్ బి దగ్గర 5 lakhs ఉన్నాయి. కంపెనీ ఏ వాళ్ళ 1 lakh యూస్ చేసుకొని 10,000 ప్రాఫిట్ చేశారనుకోండి, అండ్ కంపెనీ బి 5 lakhs యూస్ చేసుకొని 20,000 ప్రాఫిట్ చేశారనుకోండి, ఏ కంపెనీ ఎఫిషియెంట్గా వర్క్ చేసినట్టు? కంపెనీ ఏనే కదా,
ఎందుకంటే కంపెనీ ఏ ఆర్ఓఏ 10% అవుతుంది అండ్ కంపెనీ బి ఆర్ఓఏ 4%. కాబట్టి కంపెనీ ఏ చూస్ చేసుకోవాలి కదా. ఇవ్వండి ఆర్ఓసిఈ, ఆర్ఓఈ అండ్ ఆర్ఓఏ అంటే. మీకు ఇప్పుడు ఈ రేషియోస్ అర్థమై అనుకుంటున్నాను. వీటిని యూజ్ చేసుకొని కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంటో చెప్పచ్చు అండ్ 2 కంపెనీస్ ఆఫ్ ద సేమ్ సెక్టర్ని కంపేర్ చేయొచ్చు ఈజీగా. ఓకే, ఫైనల్లీ ఈ వీడియోలో ఏం చెప్పుకుందాం? ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ రేషియోస్ లైక్ ఆర్ఓసిఈ, ఆర్ఓఈ అండ్ ఆర్ఓఏ గురించి మాట్లాడుకుందాం. ఏ కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ అయినా చేసేటప్పుడు నెక్స్ట్ టైం వీటిని మెయిన్లీ చూడండి. మీకు కంపెనీ పర్ఫార్మెన్స్ బాగా తెలుస్తుంది. వీటితో పాటు కంపెనీ బిజినెస్ మోడల్, మేనేజ్మెంట్ డిస్కషన్స్ అండ్ దేర్ డెసిషన్స్, ఇండస్ట్రీ అనాలిసిస్ అండ్ సెక్టార్ అనాలిసిస్ వీటిని కూడా చూడాలి. ఇవి క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఉంటాయి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వాల్యుయేషన్ అనాలిసిస్ ఏ కంపెనీకైనా ఎలా చేయాలో చెప్పుకుందాం. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయి. అండ్ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.